మళ్ళీ మేము ఇక్కడికి వస్తాం మన ఆలయపు కార్యక్రమాన్ని జరిపించడం కోసమని. అయితే ఈ ఆలయం మిగతా ఆలయాల్లో ఉండకూడదు, అంతకంటే ఇది ఒక విలక్షణంగా ఉండదు. విలక్షణంగా మన ఊళ్ళో ఎంతమంది, ఎన్ని కుటుంబాలు, ఎన్ని గడపలు? 3000 గడప. చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువే. 1200 గడప. ఏడాదిలో రోజులెన్ని? 360 కదా. ఇప్పుడు 365 రోజులైతే ఒక్కొక్క రోజు 3 గడపల వాడు దేవుడి దగ్గర ప్రొద్దున నుంచి రాత్రి దాకా సేవా కార్యక్రమం మనమే చేసుకోవాలి. ఎవడో రావక్కర్లేదు, ఎవరో చేయక్కర్లేదు. అలా మనం మందిరాన్ని తయారు చేసుకోగలమా? చేయగలమా? అలా చేద్దాం. ప్రతిరోజు 3 కుటుంబాలు, ఒకసారి 3 కుటుంబాలు చేస్తే మళ్ళీ ఆ 3 కుటుంబాలకి మళ్ళీ ఎప్పుడు వస్తుంది అవకాశం? ఏడాది తర్వాత. ఈ లోపల మళ్ళీ వాడికి ఛాన్స్ ఉంటుంది మళ్ళీ దేవుని సేవ చేసుకోవడం. ప్రొద్దున్న దీపం వెలిగించినప్పటి నుంచి ఆలయాన్ని చక్కగా నీటిగా శుద్ధి చేసుకోవడం, దేవుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి చక్కగా అభిషేకం చేసుకోవడం, దేవుడి దగ్గర చక్కగా ధూపం దీపం నైవేద్యం పెట్టుకోవడం, చక్కగా మంగళ హారతి తీసుకోవడం. ఆ తర్వాత వచ్చేటటువంటి భక్తులకి అందరికీ చక్కగా పూజ చేసుకునేటటువంటి అవకాశం కలిగించారు. మళ్ళీ మధ్యాహ్నం దేవుడికి నైవేద్యం పెట్టడం, సాయంకాలం మళ్ళీ దేవుడికి చక్కగా ధూపం దీపం ఉపచారాలు చేసి నైవేద్యం పెట్టడం. ఇది చక్కగా చేసేటటువంటి 3 కుటుంబాల వాళ్ళు కూడా చక్కగా శుచిగా స్నానం, చక్కగా బుద్ధి ధరించి మంచిగా వస్త్రాలను కట్టుకుంటారు. మళ్ళీ పైన మళ్ళీ బనియన్స్, మళ్ళీ చొక్కాలు లేకుండా శుచిగా శుభ్రంగా మన ఊళ్ళో ఉండేటటువంటి రాముడికి మనమే ఆరాధన చేసుకోగలిగేటట్టుగా తయారు చేయాలి. ఆడవాళ్ళంతా కనుక అనుకుంటే మగవాళ్ళకి తప్పకుండా మెడ వంచి చేయిస్తారు. నిద్రట్ట అవుతుంది. శ్రద్ధ కమిట్మెంట్ ఉంటాయి కనుక రేపు ప్రొద్దున్నకి మీరందరూ ఏం చేయాలంటే ఒక నెల రోజులకి ఎవరెవరు చేస్తారు ఒక లిస్ట్ తయారు చేయండి. మీరు తీసుకోండి, ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి.